నైజాం డిస్ట్రిబ్యూషన్స్ లో అన్నపూర్ణ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్ళు దిల్ రాజు, శిరీష్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎస్విసి సంస్థే ఇక్కడ ఏకచక్రాధిపత్యం నడిచింది. దానికి పోటీగా మైత్రి మూవీ మేకర్స్ వచ్చినా ఇప్పుడు అన్నపూర్ణ రాకతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అన్నపూర్ణ రంగంలోకి దిగుతూనే సితారా, హారిక హాసిని, సాహు గారపాటి, ఎస్విసిసి, వైజయంతి మూవీస్ వంటి బడా నిర్మాణ సంస్థల సినిమాలను తమ ఖాతాలో వేసుకుంది. బాలకృష్ణ, బాబీ సినిమా, ఎన్బికే 111 నిర్మాత సతీష్ కిలారు కూడా అన్నపూర్ణ వైపే మొగ్గు చూపారు. గతంలో మైత్రి వైపు వెళ్లడానికి ఆసక్తి చూపని వీరంతా ఇప్పుడు అన్నపూర్ణ గూటికి చేరడం ఎస్విసికి గట్టి దెబ్బే అని చెప్పాలి. నైజాం మార్కెట్ లో ఇప్పుడు ముగ్గురు ప్లేయర్స్ ఎస్విసి, మైత్రి, అన్నపూర్ణ ఉండడం నిర్మాతలకు కలిసొచ్చే అంశం. పోటీ ఉండడం వల్ల డిస్ట్రిబ్యూషన్ రేట్లు, అడ్వాన్సులు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే థియేటర్ల మీద పట్టు విషయంలో ఎస్విసిని తక్కువ అంచనా వేయలేం. కానీ ఎస్విసికి కీలక భాగస్వామిగా ఉన్న సునీల్ నారంగ్ ఇప్పుడు అన్నపూర్ణకు సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నపూర్ణ వెనుక చాలా మంది నిర్మాతలు ఉండడం, ప్రస్తుతం ఎస్విసి చేతిలో థియేటర్లకు సరిపడా సినిమాలు లేకపోవడం, థియేటర్ల ఫీడింగ్ కోసం సునీల్ అన్నపూర్ణ వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు. సునీల్, శిరీష్ మధ్య సంబంధాలు బాగానే ఉన్నా వ్యాపార రీత్యా ఇది అనివార్యం కావచ్చు. వైజాగ్ డిస్ట్రిబ్యూషన్స్ లో అన్నపూర్ణకు క్లీన్ ఇమేజ్ ఉంది. గతంలో మైత్రిని తమకు పోటీ సంస్థగా భావించిన నిర్మాతలు అన్నపూర్ణను మాత్రం సేఫ్ ఆప్షన్ గా చూసుకున్నారు. అన్నపూర్ణకు పవర్ గేమ్స్ మీద ఆసక్తి లేకపోవడం, సాఫ్ట్ గా డీల్ చేయడం నిర్మాతలకు నచ్చుతోంది. అయితే నైజాంలో నిలదొక్కుకోవాలంటే కేవలం మంచితనం సరిపోదు, దూకుడు కూడా కావాలి. థియేటర్లను లీజ్కు తీసుకోవడం, రినోవేట్ చేయడం లాంటి వాటికి భారీగా ఖర్చు చేయాలి. మైత్రి సంస్థ ఎంతో కష్టపడితేనే 3 ఏళ్లలో 39 థియేటర్లను తీసుకోగలిగింది. మరి అన్నపూర్ణకు అంతటి ఆర్థిక స్తోమత, అగ్రెషన్ ఉన్నాయా అనేది చూడాల్సి ఉంది. అయితే అక్కినేని ఫ్యామిలీ మీద గౌరవంతో శిరీష్ రెడ్డి మైత్రి మీద చూపించినంత కోపం అన్నపూర్ణ మీద చూపించకపోవచ్చని ఒక టాక్ కూడా ఉంది. ఇక మైత్రి విషయానికి వస్తే గత 3 ఏళ్లలో కొన్ని దెబ్బలు తిన్నా, డబ్బులు స్టక్ అయినా నైజాం బాక్స్ ఆఫీస్ స్టామినాను పెంచడంలో వారి పాత్ర కీలకం. ఎస్విసి హయాంలో కేవలం బాహుబలి 2, RRR మాత్రమే 50 కోట్ల షేర్ దాటగా, మైత్రి వచ్చాక సలార్కు 71 కోట్లు, పుష్ప 2కు 90 కోట్లు, కల్కికు 80 కోట్లు వంటి భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. డిస్ట్రిబ్యూటర్ శశికి మంచి పేరున్న రాజాసాబ్ ప్రీమియర్స్ విషయంలో జరిగిన గందరగోళం మైత్రికి కాస్త మైనస్ అయ్యింది. ఇప్పుడు అన్నపూర్ణ రూపంలో మరో ఆప్షన్ రావడంతో మైత్రికి పోటీ తప్పదు. కానీ చేతిలో సాలిడ్ సినిమా లైనప్, ఫిక్స్డ్ క్లయింట్స్ ఉండడం వారికి ఊరటనిచ్చే అంశం. మైత్రి, అన్నపూర్ణ కలిస్తే డిస్ట్రిబ్యూషన్లో తిరుగులేని శక్తిగా మారతారని కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు కనిపించడం లేదు. నైజాం ఆఫీస్ ఓపెనింగ్ విషయంలో మైత్రి, శశికి కనీస సమాచారం లేకపోవడం చూస్తుంటే ఈ రెండు సంస్థల మధ్య పొత్తు ఇప్పట్లో లేనట్టే. మొత్తానికి నైజాం బాక్స్ ఆఫీస్ గేమ్ ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఎస్విసి, మైత్రి, అన్నపూర్ణ ఈ ముగ్గురి మధ్యలో పోటీ రాబోయే 2 ఏళ్లలో ఇండస్ట్రీని ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.